గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లెజెండరీ వీడియో. ఈ రోజు నేను వెళ్ళబోతున్నా మచిలీపట్నం బీచ్ కి. యాక్చువల్లీ ఎప్పుడో కార్తీక మాసంలో అయితే వెళ్ళాను, బట్ వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో అక్కడ జరిగిన ఫన్ మొత్తం కూడా మీకైతే చూపించాలనే నేను అనుకుంటున్నా. ఏం మాత్రం లేట్ చేయకుండా చూసేయండి. సో మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే బయలుదేరా. మధ్యాహ్నం 2 అయిపోయింది బీచ్కి వెళ్ళేసరికి. ఇంకా మొత్తం జర్నీ అంతా సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయా. అండ్ ఇదంతా ఈ వీడియో అంతా కూడా నేను ఇలా 9:16 ఫ్రేమ్లో తీసా. అంటే ఇలాగా ఫోన్ స్ట్రైట్గా పెట్టి తీసాను, ఎందుకంటే ఇది ఒక షార్ట్లో అయితే తీద్దాం అనుకున్నా. తర్వాత లెంత్ పెరిగింది కొంచెం, సర్లే ఇంకా ఎందుకు టిల్ చేయడం అని ఇంకా నార్మల్గా తీసేసాను. నేను విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారి మధ్యలో ఇదంతా ఇలాగ గ్రీనరీ అయితే ఉంటుంది. మా మమ్మీ అయితే ఫుల్ తిట్లు ఇంక నన్ను, ఇంకేం తీస్తావు నీ వ్లాగ్లో, అదిగో మంచిగా గ్రీనరీ వచ్చింది, తీ 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 అని. మా మమ్మీ గ్రీనరీ అంటే బాగా ఇష్టం. సో ఇంకా నేనేమనుకున్నా అంటే అప్పటికి షార్ట్ వీడియో తీద్దాం అనుకున్న మైండ్ సెట్లో ఉన్నాను కాబట్టి ఇంకా అంత తీద్దాం అనిపించలేదు నాకు. మా మమ్మీ ఇంకా అన్నిసార్లు చెప్పేసరికి ఇంకా లాస్ట్లో తీసాను అనమాట. వచ్చేసాం ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ రోడ్ బీచ్కి. ఇక్కడ వీడియో చాలా పిక్సలేటెడ్గా మొత్తం క్వాలిటీ తగ్గిపోయింది, ఎందుకు అలా అయిందో కూడా నాకు తెలీదు, బట్ సారీ. అలా వెళ్తుంటే ఈ అక్కయ్య అయితే కనబడింది. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రైట్ సిగ్నల్ అయితే వేసింది అక్కయ్య, బట్ అక్కడ స్ట్రైట్ రోడ్ ఇంకా ఎటు ఉండదన్నమాట తిరగడానికి. చాలాసేపు అలాగ వెనకాల ఫాలో అవుతూనే ఉన్నా, డాడీకి చెప్పి స్లోగా వెళ్ళు అక్కయ్య ఇది వెనకాలే అని. చూసారు అక్కడ రైట్ సిగ్నల్ అయితే వేసి ఉంది అక్కయ్య. ఎంత దూరం వెళ్ళినా సరే అంటే ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము, బట్ ఆ అక్కయ్య మాత్రం సిగ్నల్ వైపే అస్సలు చూసుకోనంటే చూసుకోలేదు. ఇంకా ఇలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి యాక్సిడెంట్లు అవుతాయి. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా, అదే పాత లైట్ హౌస్. కొత్తది కాదు, పాతది అనమాట. అక్కడైతే ఒక గుడి ఉంది, అది చాలా ఫేమస్ గుడి అంట. ఏదో 5 బావులు ఏదో సంథింగ్ అయితే చెప్పారు అక్కడ, అవి వాటర్ పవిత్రమైనవి సంథింగ్ ఏదో ఉంది, చాలా ఫేమస్ గుడి అంట అది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఆర్ 2 కిలోమీటర్స్ పైన ఉంటుంది. మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లోపలికైతే ఎలో లేదు, ఎందుకంటే రోడ్ వేస్తున్నారు అనుకుంటా, కొత్త రోడ్. సో అందుకనే పార్కింగ్ ఇక్కడైతే పెట్టించుకోమన్నారు. ఇంకా పార్కింగ్ చేసి వచ్చేసాను. అంటే అదే పార్కింగ్ డాడీ చేశారు. ఇది ప్రెజెంట్ యూసేజ్లో ఉన్న లైట్ హౌస్. డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఎక్కడ చేంజ్ చేశానంటే కార్లోనే ఇంకా చేంజ్ చేసి తీసుకున్నాను. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నా పక్కనే ఒక ఫుల్ పెద్ద ఆటోలో మొత్తం అందరూ కూడా ఆంటీలు అక్కలే. నా దరిద్రం ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోజు నేను అక్కడ డ్రెస్ ఏమి వేసుకోను, నేను ఏ డ్రెస్ అయితే వస్తున్నానో దాంతో బీచ్లో ఆడుకుంటా అని మొత్తం అయితే చెప్పాను. బట్ మా మమ్మీ ఏమో నన్ను కన్విన్స్ చేశారు, అక్కడంతా ఉంటుంది లేరా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అని కన్విన్స్ చేశారు నన్ను. తీరా చూస్తే అక్కడ చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇంకా నా పక్కనే ఆటోలో చూస్తే అసలు ఆటో డ్రైవర్ కూడా లేడు, అందరూ అమ్మాయిలే, ఆంటీలు అక్కలు అందరూ వాళ్ళే. ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లో ఒక ఎండిపోయిన చేప అయితే ఉంది. ఒకటే ఉంది, రెండోది ఏదనుకుంటే దాని పక్కన పడుకోబెట్టేశారు. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ఒక పాత్వే అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే బండి మీద వచ్చేస్తున్నారు, అదేం ఫుల్ జారిపోద్ది. ఒక టీవీఎస్ తాత అయితే ఆల్మోస్ట్ పడిపోదు. అలా కొంచెం ముందుకు వస్తే అక్కడ చాలా పెద్ద శివలింగం అయితే ఉంది. ఏంటిది? సస్పీషియస్ UFOs వచ్చినాయి ఇక్కడికి. అక్కడైతే హార్స్ రైడింగ్ కూడా ఉంది. బట్ ఆ హార్స్ని చూస్తే అసలు కరోనా వచ్చినట్టు ఉంది, కరోనా కన్నా దారుణంగా ఉంది. అంత ముసలిది అయిపోయింది అనమాట. బట్ దాన్ని కూడా ఇంకా సర్వీస్లో ఉంచేసాడు అన్నయ్య. ఇక్కడ చూస్తే ఎవడు పనిలో వాడైతే ఉన్నాడు, వాడు చూడండి అక్కడ అసలు బీచ్ అనుకున్నారా ఇంకేమనుకుంటున్నారు అసలు. అది మళ్ళీ అక్కడే తిరగాలి. సర్లే ఇంకెన్నెన్నో అనుకుంటూ అన్నీ జరుగుతాయి ఏంటి అని చూస్తే ఇది మొత్తం చెత్తే.
మొత్తం అదంతా కూడా అక్కడ వచ్చి స్వాములు వాళ్ళందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు. ఆ చెత్త మొత్తం అంతా అక్కడే ఉంది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే బీచ్ చాలా బాగుంది. బీచ్ చుట్టుపక్కల బాగోలేదు కానీ బీచ్ మొత్తం చాలా బాగుంది. చాలాసేపు జర్నీ తర్వాత మంచి రిఫ్రెషింగ్గా అలా చల్లని నీళ్ళు తగులుతున్నాయని వెళ్ళిపోతున్నా కానీ నా జేబులోనే కార్ కీస్ ఉన్నాయి. సాహస వీరులు యోధులు ఏం కాదు, అంత లోపలికి వెళ్తున్నాం. Gunabai fans doing experiments on this beach, Matripatnam beach. Gunabai Fans Association. Ateş bir şey eyeliner. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా. మీకు ఇప్పుడైతే నేను ట్రైనింగ్ నేర్పిస్తాను. స్విమ్మింగ్ అన్నమాట, చూడండి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఎందుకంటే హోమ్లో ట్రై చేయడం కూడా మీకు సముద్రం ఉండదు కాబట్టి. సో చాలాసేపు ఆడుకున్న తర్వాత 3 ఆ టైంకి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఆ టైంకి పోలీసులు ఎలా చేయట్లేదు ఆడుకోవడానికి. ఇసుకంతా లోపల దిగిపోయి మనం లోపల ఉండిపోతామంట బీచ్లో. సో ఇంకెలా చేయట్లేదని ఇంకొచ్చేసాం. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా చాలామంది వచ్చారు. సో ఇంకా అక్కడే భోజనాలు అయితే తినేసాం. నేను వ్లాగ్ తీద్దామని ఫోన్ తీసుకువెళ్ళినందుకు ఫోన్ అయితే ఇలా అయిపోయింది. ఆ క్రాక్స్ కొంచెం ముందే ఉన్నాయి. సర్లే ఇంకా వ్లాగ్ తీయాలి కదా అని తీసుకువెళ్ళా. ఆ క్రాక్స్ మధ్యలోంచి వాటర్ వెళ్ళిపోయి మొత్తం ఫోన్ పాడైపోయింది. ఇంకా సో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే వాళ్ళందరూ మ్యూజికల్ చైర్ అయితే ఆడారు. సో అక్కడి నుంచి ఇంకా మీరు చూసేయండి. మా అక్కని మా మమ్మీని వాళ్ళు వెళ్ళి ఆడను అని అన్నా సరే ఇంకా బలవంతంగా పంపించేశాను. చూడండి, వెళ్ళు. నన్ను కూడా వెళ్ళమన్నారు, బట్ నేను వెళ్ళలేదు. చూడండి మా మమ్మీని చూడండి. గేమ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే మా మమ్మీ ఓడిపోయారు. అమ్మా ఇది చూడు. అలా చాలాసేపు గేమ్ అయితే అయింది. 4th వచ్చిందనమాట మా అక్క. అలా ఇంకా 5:30 ఆ టైంకి అయితే ఇంకా బయలుదేరిపోయాం విజయవాడకి. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ అయితే గన్స్ అయితే తయారు చేస్తారంట. భలే ఉంది బయట నుంచి చూస్తుంటే. తర్వాత ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళానో కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫర్ ది లేట్. వస్తే వీడియోస్ ప్రతిసారి ఇదే చెప్తున్నా, బట్ ఎడిటింగ్ చిరాకు వచ్చి ఇంకా అలా చేయడం అయితే మానేస్తున్నా. వస్తాయి వీడియోస్, వస్తాయి. వీడియోస్ లేక కాదు, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నాకే తలనొప్పి వచ్చేస్తుంది ఏది అప్లోడ్ చేయాలి, ఏది ఎప్పుడు అప్లోడ్ చేయాలి అని తలనొప్పి వచ్చేస్తుంది. అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, వస్తాయి, మెల్లమెల్లగా వస్తాయి. సో ఈ మధ్యలో దొరికిన గ్యాప్లో నేను నా ఎడిటింగ్ స్కిల్స్ని అయితే పెంచుకుంటున్నా. అందుకే చాలా వరకు ఎడిటింగ్ స్టైల్ అయితే మారింది. మీరు ఇలా చూస్తూనే ఉండండి, నేను మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొచ్చేస్తాను. సో బాయ్ గైస్.